సో మొత్తానికి రాజకీయం అనగానే వైట్ షర్ట్ వేసుకొని ఖద్దర్ లాగా వస్తూ ఉంటారు కదా. ఖద్దర్ షర్టే కాదు, మనసు కూడా వైట్ ఉండాలి. వైసీపీనే కదా మీది? పక్కా వైసీపీ. అంటే జగన్ గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంట? 200%. అంటే వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఎలాంటి అభివృద్ధి జరగలేదు మీకు అక్కడ? ముందు అభివృద్ధి అంటే 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలి కదండి ఫస్ట్. అది వెళ్ళకుండా ఏం అభివృద్ధి చేస్తాడేనా? అంటే మీ వైసీపీ అభివృద్ధి చేసిందని చెప్పొచ్చు. మొన్న జరిగినటువంటి సిచ్యువేషన్లో గీతాంజలి అనే అమ్మాయి రైలుకి పడడం, చనిపోవడం జరిగింది. బంధువులు వాళ్ళు ఫోన్లు చేసి ట్రోల్స్ అన్ని పెట్టేటప్పటికి తట్టుకోలేకపోయింది, చిన్న చూపు అయిపోయింది. అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈరోజు నాతో పాటు మందాటి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఎందుకంటే సార్ సర్పంచ్ అని నేను విన్నా. సో ఇంతవరకు వాళ్ళ ఊరికి ఏం అభివృద్ధి చేశారు, ఏ పార్టీ నుండి ఏ పార్టీకి వచ్చారని చెప్పేసి మీకు కూడా తెలియాలి కాబట్టి ఒకసారి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగుంది. సో మొత్తానికి రాజకీయం అనగానే వైట్ షర్ట్ వేసుకొని ఖద్దర్ లాగా వస్తూ ఉంటారు కదా. వైట్ షర్టు ఖద్దర్ షర్టే కాదు, మనసు కూడా వైట్ ఉండాలి. అవును, రాజకీయాల్లో ఉండాలంటే అప్పుడే ప్రజలకు మంచి చేయగలుగుతాం. ఓకే. సో మీరు సర్పంచ్ అని విన్నా సార్. అంటే ఎలా వచ్చారంటే, అంటే ఫస్ట్ మీరు అనుకున్నారా, లేకపోతే మీ ఊర్లో వాళ్ళ ప్రోత్సాహం వల్ల సో ఎలక్షన్స్లో నిలబడడం జరిగిందా? రెండు ఉన్నాయి. ఊళ్ళో వాళ్ళు కూడా బాగా ప్రోత్సాహం ఉంది. వైసీపీనే కదా మీది? పక్కా వైసీపీ. అంటే స్టార్టింగ్ నుండి అలానే ఉన్నారా? స్టార్టింగ్ నుంచి అంతే. మా తాతల నుంచి కాంగ్రెస్లో ఉన్నాం. అప్పుడు అక్కడ హస్తం గుర్తు, ఇప్పుడు ఫ్యాన్ గుర్తు. సో ఎలా ఉంది, ఎలా జరుగుతుంది అక్కడ? యుద్ధం లాగానే ఉంది. సో ఇప్పుడు మనకి ఎండలు ఎలా ఉన్నాయో అక్కడ సో మాటకు మాట యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. సో వైసీపీ ఎలా ఉంది, ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది మీ జగన్ గారు? వైసీపీ మొత్తం వైసీపీనే ఉంది. కాకపోతే జనాలు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు మా పార్టీ వస్తుంది అంటారు, మా పార్టీలో ఉండే వాళ్ళు మా పార్టీ వస్తుంది అంటారు. కానీ మా గ్రౌండ్ వర్క్ అంటే గ్రౌండ్ లెవెల్లో జనాల దృష్టిలో జగనన్నే కావాలి. జగనన్న వస్తేనే మనకు సంక్షేమం ఉంటుంది, జగనన్న వస్తేనే మనకు మంచిగా అభివృద్ధి ఉంటుంది, జగనన్న వస్తేనే మన బిడ్డలు బాగా చదువుకుంటారు అనేది బలంగా ఉంది జనాల్లో. నాయకత్వం లెవెల్ అంటే అది వేరే ఉంటుంది మనకి. సో మొత్తానికైతే జగన్ గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంట? 200% అండి. మళ్ళీ రాసి పెట్టుకుని మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం మనం కావాలంటే ఒకరోజు. మళ్ళీ సర్వే చేసుకుంటాం. జూన్ 4 తర్వాత మనం కూర్చున్నాం, జగనన్న ఎన్ని సీట్లతో గెలిచాడు అనేది మాట్లాడుకున్నాం. అవును. అంటే ఇప్పుడు పోటా అంటే ఎట్లా ఉందంటే టీడీపీ వచ్చేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలవడం జరిగింది, కూటమి లాగా ఏర్పడింది కదా. సో అంటే వాళ్ళిద్దరం కలవడం వల్ల ఓట్లు చీలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా. అది ఎలా తీసుకుంటున్నారు జనాలు? అంటే మీరు వెళ్తూ ఉంటారు, అందరినీ కనుక్కుంటారు. ఇప్పుడు ఎలా ఉందంటే మన ప్రకృతి, ఇప్పుడు కొన్ని కోట్ల సుక్కలు ఉంటాయి. అవును. కానీ చంద్రుడు వచ్చిన తర్వాతనే వెలుతురు కనిపిస్తుంది. జనాలకి సుక్కల వల్ల వచ్చింది వెలుతురు అనేది కాదు, చంద్రుడు వచ్చాడా లేదా. జగనన్న అలా ఇప్పుడు వీళ్ళు ఎంతమంది అయినా రాని, జగనన్న ఉంటేనే మంచి జరుగుతుంది అనేది ఒక నిజం, ఒక నమ్మకం. సంక్షేమ పథకాలు చాలా ఇచ్చారని మేము విన్నాము, నిజమేనా అండి? అందరికీ అందించేలాగా చూస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు సర్పంచ్ గారు కాబట్టి ఇంటింటికి వెళ్తారా? డోర్కి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం? సమస్యల గురించి డైరెక్ట్గా జగనన్నకే తెలిసిపోతాయి. మేము మిస్టేక్ చేసినా సరే జగనన్న నెట్వర్క్ అలా ఉంటుంది. ప్రతి ఇంటితో జగనన్న కాంటాక్ట్ ఉండేట్టుగా అట్టుంది పరిస్థితి. సో మీరు ఎలా అయ్యారు సర్పంచ్? ఎలా అయ్యారు అంటే మీరు ఏం చదివారు? సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? నేను చదువుకున్నది అయితే తక్కువే. మా నాన్న ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఊళ్ళో పెద్ద వైఎస్ఆర్ ఉన్న పనులు కావచ్చు. వైఎస్ఆర్ అప్పుడు కానీ ఫస్ట్ నుంచి కూడా గ్రామ పెద్ద మా నాన్న. ప్రజలందరికీ ఏదైనా సమస్య వస్తే పరిష్కారం చేయాలంటే మా నాన్నే. అలా ఇది రచ్చబండ అనుకుంటా కదా. రచ్చబండకి వెళ్తే మా ఊరే కాదు పక్క ఊళ్ళో వాళ్ళు కూడా సమస్య వస్తే పలాని వెంకట నరసయ్య దగ్గరికి వెళ్ళాలి, ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది, వివక్ష లేకుండా నిజం వైపు మాట్లాడతాడు అనేది ఒక ఇది మా నాన్న అది ఒకటి ఉంది. మీ నాన్న దగ్గర నుండి మీరు నేర్చుకున్నారు. అక్కడి నుంచి మనకు కూడా ఏంటంటే ఏదైనా సమస్య పట్ల గట్టిగా మాట్లాడడం, మనోడు పక్కనోడు అనేది కాకుండా నిజమేంది తెలుసుకొని వాళ్ళని చేయటం. రెండోది మా నాన్న చెప్తే కూడా వినేవాళ్ళు, ఎవరైనా సరే బాగా చెప్తారు కాబట్టి వినేవాళ్ళు. అలా చేసుకుంటూ అది అట్లా అలవాటు అయిపోయింది మనకు కూడా, జనాలకు మంచి చేయాలి. సో మీరు అలా చూస్తూ పెరగడం వల్ల మీరు కూడా రాజకీయాల్లోకి వచ్చారా? అంతే. సో అంటే టీడీపీ కూడా ఉంది కదా, టీడీపీ ఎందుకు ఎంచుకోలేదు మీరు? టీడీపీని కూడా ఎంచుకోవచ్చు. మాకు మా నాన్నకి ఎన్టీ రామారావు అంటే కూడా అభిమానం.
సినిమాలు బాగా చూసేవాళ్ళేమో అప్పుడే. ఎన్టీ రామారావు వచ్చినప్పుడు రాజకీయంగా కూడా ఆయన పేదలకి కొద్దిగా బాగా చేశాడని నాన్నకి బాగా అభిమానమే. కానీ పార్టీ మంద అప్పుడు ఏదో మనకు తెలీదు పిల్లలు. కానీ నాకు ఒక తెలిసినప్పటి నుంచి కూడా టీడీపీలో చంద్రబాబు నాయుడు ఏ కార్యక్రమం కూడా పల్లెల విషయంలో కానీ ప్రజల విషయంలో కానీ గొప్పగా ఆలోచించలేదు. ఆయన ఎంతవరకు హైదరాబాద్ లెవెల్లో అనుకున్నాడే కానీ ప్రజలకి ఏం కావాలి, రైతులకి ఏం కావాలి అనేది ఆయనకి ఎప్పుడూ లేదు. ఒక పేద పిల్లలు చదువుకోవాలన్న అవకాశం లేదు, రైతు పంట పండించుకోవాలంటే అప్పుడు కరెంటే లేకుండా చేసేసాడు. రైతులకి ఏదైనా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళని అసలు పట్టించుకున్నవాడే కాదు. అవన్నీ చూసిన తర్వాత అసలు రైతు అనేవాడు కష్టమేమో అనిపించింది నాకు. నేను చిన్నప్పుడు నేను కూడా వ్యవసాయం చేసేవాడిని, చాలా కష్టాలు పడ్డాం. ఇప్పుడు వ్యవసాయం ఉంది, నడుస్తుంది. ఏదో కొంచెం హైదరాబాద్లో కొంచెం బిజినెస్ రెడ్డి చూసుకుంటున్నారు. అందులో మళ్ళీ సర్పంచ్ కాబట్టి కంపల్సరీగా సమస్యలు తెలుసుకోవాలి. మనం ఊళ్ళో సమస్యలు తీర్చుకోవాలంటే మనం కొద్దిగా బలంగా ఉండాల్సింది తప్ప కంపల్సరీగా. అట్లా చంద్రబాబు నాయుడు వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులు గుర్తు చేసుకుంటే ఇలాంటి వాళ్ళు ఎప్పుడు ఎవరికి రాజుగా ఉండకూడదు. అంటే వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఎలాంటి అభివృద్ధి జరగలేదా మీకు అక్కడ? అభివృద్ధి ఏమున్నదండి, ముందు అభివృద్ధి అంటే 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలి కదండి ఫస్ట్. అది వెళ్ళకుండా ఏం అభివృద్ధి చేస్తాడేనా? అంటే మీ వైసీపీ అభివృద్ధి చేసిందని చెప్పొచ్చా? రాజశేఖర రెడ్డి సీఎం అయిన పక్క రోజు నుంచి ఫ్రీ కరెంట్ ఇచ్చాడు రైతులకి. అభివృద్ధి అంటే అందరూ లక్షణంగా పండించుకొని తింటే అది తర్వాత అభివృద్ధి. అది లేకుండా ఎంతసేపటికి నీకు కొత్త బట్టలు తెచ్చాను, పట్టు చీర తెచ్చాను కాదు, ఇంట్లో తిండి కింద లేవు. వాడెవడో చెప్పినట్టు అమ్మకి అన్నం పెట్టకపోయినా పిన్నమ్మకి బంగారు నగలు తీస్తాను అన్నట్టు కాదు కదా. నిజం అనేది ఎక్కడ? ఆకలి. అవును, మనిషికి కావాల్సిందే ఫస్ట్ కూడు గుడ్డ. అది వదిలేసి నేను ఆడ అది కట్టాను, ఇది కట్టాను, ఎవరికి కావాలండి ఇవన్నీ తర్వాత కదా. అవునా కదా? ఇప్పుడు ఒక పేదవాడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, ఒక ఇంజనీర్ అవ్వాలి, ఒక పేదోడు బాగా లేకుండా వస్తే ఒక అంబులెన్స్ రావాలి. ఇవన్నీ ఎవరు ఆలోచించారు? జనాలు ఏమన్నా పోయి అడిగారా రాజశేఖర రెడ్డిని? అయ్యా మాకు ఇబ్బందిగా ఉంది, ఒక ఆరోగ్యశ్రీ తీసుకోరా, ఒక 108 తీసుకోరా, లేదంటే మా బిడ్డలకి ఏదన్నా ఫ్రీ ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకోరా అని అడిగారా? ఆయన ఆలోచించి ఒక రాజు లక్షణం అది. మనం ఏం చేయాలి, ఏం చేస్తే అభివృద్ధి అనేది అక్కడ ఉంది, నిజమైన అభివృద్ధి అది. ఈరోజు ఒక కుటుంబంలో ఒక ఇంజనీర్ ఉంటే ఆ కుటుంబం అభివృద్ధి. ఒక ఊర్లో 10 మంది ఇంజనీర్లు ఉంటే ఆ ఊరు అభివృద్ధి ఆటోమేటిక్గా. అవునా కదా? అది లేకుండా నువ్వు ఎంతసేపటికి బియ్యం తోలేది మట్టి రోడ్లు వేసుకోండి, బియ్యం పంచుకోండి. చంద్రబాబు నాయుడు చేసినంత. ఊరికి ఒకరిద్దరు అయితే బాగా బలపడ్డారండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. ఖచ్చితంగా నాయకులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు కూడా గుండెలు కోసుకుంటే చంద్రబాబు నాయుడు బొమ్మే వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే తిన్నారు, అంత అభిమానం కూడా. అభిమానం అంటే తిన్నారు, బాగా తిన్నారు వాళ్ళు. తిన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ సంపాదించుకోవచ్చు, అంతే తప్ప ఈరోజు అదే అభిమానాన్ని చంద్రబాబు నాయుడు ఊరికి ఒకరిద్దరిలో సంపాదించుకుంటే ఆ ఇద్దరిని వదిలేసి 100లో 98 మంది అభిమానాన్ని జగన్ రెడ్డి సంపాదించుకున్నాడు. ఎందుకంటే వాళ్ళందరికీ మంచి చేశాడు. సో వాళ్ళ డాడీకి ఉన్న అభిమానము వల్ల తినకి ఇంకా ఎక్కువ ప్లస్ అయింది అనుకుంటా ఒకసారి జనాలు. ఫస్ట్ అదే రాజశేఖర రెడ్డి గారి వల్ల కొడుక్కి అవకాశం ఇచ్చారు. కానీ ఈయన సొంత నిర్ణయాలు లేకుండా మా నాన్న చేసిందే నేను చేస్తాను అనలేదన్నా, అంతకు మించిపోయాడు. ఒక విజన్గా ఒక మంచి ఆలోచన ఉంటేనే చేయగలుగుతాడు ఆ విధంగా. లేదనుకుంటే మా నాన్న పేరుతో వచ్చాం ఆడ వరకు మనం చేసుకుని కాపాడుకుంటే చాలు అనుకో ఉంటే కూడా ఇప్పుడున్న పథకాలు ఏమో అప్పుడేం లేవు. ఏదో ఆరోగ్యశ్రీ ఉంది, ఫీజు రీయింబర్స్మెంట్, ఈ 2 కూడా చేయలేకపోయారు చంద్రబాబు నాయుడు కానీ అంత మునుపున్న గవర్నమెంట్ కానీ. భలే ఇబ్బందులు పడ్డాం. జగన్ వచ్చిన తర్వాత అన్నీ కంటిన్యూ అవుతూ ఎక్స్ట్రా సంక్షేమ పథకాలు ఇవన్నీ వచ్చాయి. ఎన్ని పథకాలండి చెప్పుకుంటూ పోతే మనం 1 గంట సేపు మాట్లాడుకున్నా కానీ. నవరత్నాల్లో 9 కాదు, దాంట్లో మళ్ళీ ఇంక్లూడ్ చాలా ఉన్నాయి. ఒక ఆటో వాళ్ళకి కావచ్చు, ఒక చేనేత వాళ్ళకి కావచ్చు, ఒక మత్స్యకారులకు కావచ్చు. ఆటో వాళ్ళకి 10,000, చేనేత వాళ్ళకి 24,000, మత్స్యకారులకి ఆ నుంచి మళ్ళీ ప్రతి ఒక్కరికండి రోడ్ సైడ్ ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుంటే వాళ్ళకి చేయలేని సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఒక హెల్ప్ఫుల్ అన్నట్టు కదా. ఈ 15,000 వస్తున్నాయంటే ఒక ఆసరా. ఆడవాళ్ళకి 45 to 60 years ఉన్న వాళ్ళకి అందరికీ వాళ్ళకి ఆసరా ఇచ్చాడు. 17,500. వృద్ధులకైతే పెన్షన్ టైం 18,750. ఇంటికి వచ్చి వేస్తూ ఉంటారట. అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ ఎంతమందికి ఇంటింటికి పోయి ఫంక్షన్ వేయటం, వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళే పరిష్కారం చేయటం. ఒక మెడికల్ కాలేజ్ నుంచి పెద్దవాళ్ళకి ఏది కావాలన్నా సరే. ఇప్పుడు ఎవరున్నారండి, అందరూ బిజీ. ఏనైనా అంటే అమ్మ నేను ఇప్పుడు కాదులే మళ్ళీ వస్తా బయట పోతానని వెళ్ళిపోతారు. కానీ ఈరోజు జగన్ అన్న ఒక ఫోన్ చేశారంటే నేరుగా డాక్టర్ వచ్చి ఇంట్లో వచ్చి చూసిపోయే పరిస్థితి, మెడిసిన్ కావాలంటే ఇచ్చిపోయే పరిస్థితి.
ప్రతి ఊళ్ళోకి నెల ఒక రోజు వస్తుంది, 104 వస్తుంది, అక్కడే మొత్తం ట్రీట్మెంట్ ఉంటుంది. సో మీరు సర్పంచ్గా ఉన్నప్పటికీ సర్పంచ్గా లేనప్పుడు అంటే ఎలక్షన్స్లో గెలవక ముందుకు ఆ లైఫ్ ఈ లైఫ్కి డిఫరెంట్ ఏంటి మీ మధ్యలో? అదేం లేదండి, అప్పుడు బాధ్యతగానే ఉన్నాం, ఇప్పుడు బాధ్యతగానే ఉన్నాం, కాకపోతే ఇప్పుడు ఇంకొద్దిగా సో రెస్పాన్స్. ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. అంటే మనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, సో మీకు కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళతో టైం కేటాయించలేరు, బయటకు వెళ్ళాలన్నా ప్రాబ్లం ఉంటుంది. సో అందులో ఏంటంటే పొలిటికల్ అనేసరికి ఒక టెన్షన్ కూడా ఉంటుంది, అంటే ఎవరు ఏ పర్పస్లో వచ్చి మనల్ని అటాక్ చేస్తారని ఒక టెన్షన్ కూడా ఉంటుంది. అది మీలో ఏమైనా ఉంటుందా? మా దగ్గర అంత దూరం ఏమి ఉండదు, మా ఏరియా అయితే ప్రశాంతంగానే ఉంటుంది. జగన్ వచ్చిన తర్వాత రెండోది ఏంటంటే అవతల వాళ్ళకు కూడా ఒక అసూయత అనేది లేకుండా చేసేసాడు. ఆయన ఏంటంటే ఆ పార్టీ ఈ పార్టీ అని చూడలేదు, అందరికీ సంక్షేమం ఇచ్చేసాడు. అందరూ కూడా వన్ సైడ్ మా వైపే ఉంటారు. ఇప్పుడు లక్ష్మీనారాయణ అంటే అందరికి కూడా హ్యాపీనే, ఎందుకంటే మేము ఎవరికి కూడా వాళ్ళకి ఆ పథకాలు ఇవ్వకూడదు, వీళ్ళు టీడీపీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఏవన్నీ చూస్తాం. మనం ఏదైనా మాట్లాడుకున్నంత వరకే అండి. ఒక ఊళ్ళోకి వెళ్ళిపోయిన తర్వాత ఊళ్ళో మా పంచాయతీలో 220 కుటుంబాలు ఉన్నాయి. 220 కుటుంబాల్లో ఎవరి సమస్య వచ్చినా నేను పోయి నిలబడాలనే ఉంటుంది నాకు. వాళ్ళు టీడీపీ వాళ్ళు మనకు ఓట్లు వేయలేదు, ఇది కాదు, కంపల్సరీ చేయాలంతే, ఊరు అన్నప్పుడు బాధ్యత తీసుకోవాల్సింది. వాళ్ళు ఇంకా ఆలోచించుకుంటుంటారు, ఆయనకి మనం ఓట్లు వేయలేదు కదా మనకి ఎందుకు చేస్తాడు. నాలో అది అస్సలు ఉండనే ఉండదు, ఎందుకంటే జగన్ అన్న నేర్పించింది అది, అంతే. సో ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి మొన్న జరిగినటువంటి సిచ్యువేషన్లో గీతాంజలి అనే అమ్మాయి రైలుకి పడడం చనిపోవడం జరిగింది. సో ఆమె కామెంట్ వల్లనే చనిపోయిందని చెప్పేసి మాట్లాడుతూ వచ్చింది వార్తలు. అసలు మీకు తెలిసినంత వరకే అదేంటి అసలు నిజం? లేదండి, ఆడబిడ్డ, వైసీపీ నుండి మీరు ఏం చెప్తారు ఆ పార్టీ పరంగా? ఆడబిడ్డ, జగన్ అన్న ఏదో ఒక మంచి ఇల్లు ఇచ్చాడు, మనం బాడీ ఆనందంలో పాపం. ఒకసారి మీరు కూడా వీడియో చూడండి, తనలో ఎవరైనా సరే నటిస్తున్నారా జీవిస్తున్నారా రియాలిటీ అనేది మనకు అందరికి అర్థమైపోతుంది. తన ఎగ్జైట్మెంట్ పాపం ఆ బిడ్డని చూస్తే అబ్బో ఇంత ఆనందాన్ని ఆమె కాదు జనాలందరికీ అట్టే ఇచ్చాడు జగన్ అన్న. కాకపోతే ఆమె కొద్దిగా చదువుకో ఉంది, పేదది, ఆమె కూడా కొంచెం గొప్ప, ఇంకొద్దిగా కానీ సొసైటీ గురించి తెలుసుకోని ఉంటే అంత దూరం పోదు పాపం. కానీ ఆమె ఈ బంధువులు వాళ్ళు ఫోన్లు చేసి ట్రోల్స్ అన్ని పెట్టేటప్పటికి తను చిన్న చూపు అయిపోయింది. సడన్గా బిడ్డల్ని రోడ్డు మీద పడేట్టుగా చేసేసారు. ఈ దుర్మార్గం అండి ఇది. ఏ విధంగా అయినా మంచిని నాశనం చేయాలని చూస్తున్నారు కాబట్టి ఈ మంచికి అనుకోవచ్చు వీళ్ళు ఎంతమంది ఎన్ని అనుకున్నా సరే మంచిని ఆపాలంటే అంత ఈజీ కాదండి. వాళ్ళు ఆడబిడ్డ ప్రాణం తీసేరేమో కానీ అది మాత్రం వీళ్ళందరికీ కొడతారు ఖచ్చితంగా. సో మీరు ఏ సంవత్సరంలో అడిగి పెట్టారు పొలిటికల్లోకి? ఎప్పుడు అడిగి? ఆ టైం లేదండి, ఇదిగో 10 years నుంచి కూడా ఇంట్లో జరుగుతుంది అదే కదా, మనం కొత్తగా వచ్చేది ఏం లేదు, అదే రక్తం అంతే అంతే. మా నాన్న ఏంది తెలుసా, నాకు 8 years నుంచి కూడా ఏదన్నా చిన్న చిన్న బయట వెళ్తుంటే కూడా తీసుకెళ్ళేది. అప్పటి నుండి తెలుసు నాకు. సమస్యలు బాగా చూసుంటారు కావచ్చు. మీరున్నప్పటికి ఇప్పటికి మీ ఊరు ఎలా అభివృద్ధి చెందింది? మీరేమేమి అభివృద్ధి చేశారు సర్పంచ్గా? అభివృద్ధి అంటే ఇప్పుడంతా ఏంటంటే అండి 90% జగనన్న సంక్షేమం మీద వెళ్ళిపోయారు. ఓకే, మేము వచ్చిన తర్వాత ఏంటంటే ఏదో స్కూలు నాడు నేడు బ్రహ్మాండంగా చేసాం. ఊరు అది స్కూల్కి ప్రహరీ గోడ ఇచ్చాడు. ఇంకా కొన్ని ఒక ఇది మన గ్రంథాలయం తీసుకొచ్చాము, అది కట్టిస్తున్నాం. వాటర్ ప్లాంట్ ఒకటి కట్టిస్తున్నాం, వర్క్లో ఉంది అది. కొన్ని శ్మశానానికి ఒక అరుంధతి వాడికి చాలా రోజుల నుంచి 20 సంవత్సరాల నుంచి పెండింగ్లో పడిపోయింది. అంటే వాళ్ళని కమ్యూనికేట్ చేసి రోడ్డు వేయలేని పరిస్థితి. అది మనం పోయి కూర్చొని చేపించి ఆ రోడ్డు వేయించాము. ఇంకా ఇంకోటి కొన్ని ఉన్నాయి చేయాల్సినవి. అట్లా కొన్ని వాటర్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటే షార్ట్అవుట్ చేస్తాం. సో మీరు ఇంత అభివృద్ధి చేయాలని కూడా మీ పైన ఉన్న వాళ్ళు మీకు కంపల్సరీ సపోర్ట్ చేయాలి. మీ ఎమ్మెల్యే గారు మీతో ఎలా ఉంటారు? అది మాకున్న పాత ఎమ్మెల్యే ఏంటంటే ఆయన ఆనవ రామనారాయణ రెడ్డి గారు. ఓకే, ఆయనకి ఎక్కడో మనకు తెలియదు అది. సో ఆయన ఇప్పుడు టీడీపీలో వెళ్ళిపోయాడు. అంత మునుపు కూడా ఆయన ఏం చేసేవాడు అంటే మేమేమన్నా పనికి పోతే మీరు ఆలోచించుకోండి డబ్బులు వస్తాయో తెలియదు అన్నట్టుగా మాట్లాడేవాడు. అప్పుడు మనకేముంటుంది, ఇప్పుడు ఎంతవరకంటే మన శక్తి నుంచి మనం ముందుకు వెళ్ళలేం కదా అనేది మనం కూడా అందరినీ చాలా మందిని డిస్టర్బ్ జనాలు ఇక్కడ ఏం జరుగుతుందని తెలియకుండా అందరూ వచ్చి మీ మీదే పడుతుంది. ఇప్పుడు నాయకుడు అనేవాడు బలంగా బాధ్యత కలిగినవాడు ఉన్నప్పుడు మనం కూడా ముందుకెళ్ళగలుగుతాం. ఇప్పుడు మాకు రామన్న వచ్చినప్పటి నుంచి కొన్ని ఒక సిమెంట్ రోడ్ వేసాం, ఇంకో సిమెంట్ రోడ్ కూడా వచ్చింది రెడీగా ఉంది. ఇప్పుడు ఆ టీడీపీలో ఉన్న అతను అంటే ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే గారు ఎవరైతే టీడీపీలోకి వెళ్ళిపోయారు కదా, సో అది ఖాళీగానే ఉంటుంది. సో దాని వైజ్గా ఇప్పుడు ఎవరిని తీసుకున్నారు మళ్ళీ మీకు ఎమ్మెల్యేగా? అదే రామ్కుమార్ రెడ్డి గారు, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు. ఆయనకి టికెట్ ఇచ్చారు. సో వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? 200% అండి. ఆయన ఎప్పుడు ఆయనే వస్తారు.
ఆయన ఎందుకంటే ఆల్రెడీ మాకు వెంకటగిరికి నేదురుమల్లి కుటుంబం ఒక 40 years నుంచి వాళ్ళే. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మీకు తెలిసే ఏం ఉంటుంది. చేశారు ఎమ్మెల్యే కాకుండా అంతకుముందు? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మాజీ సీఎం, వెంకటగిరి నుంచి మాజీ సీఎంగా ఉన్నాడు ఆయన. ఆ తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సతీమణి రాజ్యలక్ష్మి గారు, ఆమె ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసింది వెంకటగిరి నుంచి ఎమ్మెల్యే. ఆయన జనార్దన్ రెడ్డి గారు ఎంపీగా చేశాడు, రాజ్యసభలో చేశారు. ఫుల్ రాజకీయాలు ఆయన, పెద్ద పెద్దోళ్ళకి రాజకీయ గురువు ఆయన. ఆయన కొడుకుగా మాకు రామన్న వచ్చాడు కాబట్టి తండ్రికి తగ్గ తనయుడు కాదు, తండ్రిని మించిన తనయుడు అనిపించుకోవాలని ఆయనకి తపన ఉన్నది, చేస్తాడు కూడా. సూపర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో ఓకేనండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.